నమస్తే. ప్రస్తుతం మనం తాడిపత్రి మండలం రావి వెంకటాంపల్లి గ్రామంలో రైతు సత్య గారి దగ్గర ఉన్నాం. నమస్కారం అండి. లాస్ట్ వీడియో సత్య గారితో చేయడం జరిగింది. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది, చాలా ఎంక్వైరీస్ వచ్చాయి. సో మరింత అంటే మీకు ఇన్ఫర్మేషన్ అందించాలనే ఉద్దేశంతో మళ్ళీ ఒక వీడియో చేయడం అయితే జరుగుతోంది. సత్యనారాయణ గారు చాలా సంతోషంగా ఉందండి. అంటే మీతో చేసిన వీడియో గతంలో చాలామంది చూసి చాలా ఎంక్వైరీస్ అయితే వచ్చాయని మీరే చెప్తున్నారు. చాలామంది ఫోన్ చేశారు సార్, వాళ్ళ సమస్యలకు పరిష్కారాలు అడుగుతున్నారు. తరచుగా అందరూ అడుగుతున్న పరిస్థితి, దీనికి సరైన నివారణ చర్యలు మాకు అందుబాటులో లేవండి, ఎవరెవరో ఏమేమో చెప్పేస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ ప్రకృతి వ్యవసాయం అంటే చాలామంది యువత అయితేనేమి, అంటే రైతులు అయితేనేమి, ఏదో లక్షలు వచ్చేస్తాయి, పెడుతూనంటే లాభాలు వస్తాయి అని చాలామంది జాబులు వదిలేసి కూడా ప్రకృతి వ్యవసాయం చేసి నష్టపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మరి ఎందుకు జరుగుతోంది? దీన్ని ఎట్లా మనము అంటే సక్సీడ్ కావాలి, ఎట్లా దీన్ని అధిగమించాలి? సార్, ప్రస్తుతము సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కానీ, రైతులు కానీ, యువత కానీ ప్రకృతి వ్యవసాయము, విషం లేని పదార్థాలు భోంచేయాలని ప్రతి ఒక్కరూ ఆశపడుతున్నారు. మంచి విషయం. దానిని ఎవరు నియమబద్ధంగా అసలైన మూలాలు తెలుసుకోకుండా యూట్యూబ్లలో కొంతమంది వాళ్ళ ప్రచారం కోసం చేస్తున్న నిజము లేని మాటలను కూడా నమ్మేసి వేలు లక్షలు కోట్లు పెట్టేస్తున్నారు పెట్టుబడి. చాలామంది కొత్తగా కొనుగోలు చేసి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ పెద్ద జీతాలను, తర్వాత పెద్ద లెక్చరర్ ఉద్యోగాలను వదులుకొని వ్యవసాయం మీద మక్కువతో ప్రకృతి వ్యవసాయము, విషం లేని ఆహారం అని ఎంతోమంది ప్రయత్నం చేశారు. వాళ్ళకు సరైన దారి, సరైన అవగాహన కల్పించని యూట్యూబ్ ఛానల్స్ ఎన్నో ఇబ్బందులు పెట్టాయి, చాలామంది నష్టమయ్యారు. నాది ఒకటే సూచన, ఫస్ట్ మీరు ఏదైనా చేయాలనుకుంటే మీ కుటుంబ అవసరాల కోసము చాలా చిన్ని మొత్తంలో గంపల ద్వారా, బుట్టల ద్వారా, తోపుడు బండ్ల ద్వారా ఇది వ్యాపారం చేసుకునే వ్యాపారస్తులకు తగిన మొత్తంలో సరుకు అందించేలాగా మీ వ్యాపారం దాని సరళి తెలిసేంత వరకు మొదటి సంవత్సరము చిన్న మొత్తంలో మొదలు పెట్టండి. కూరగాయల ద్వారా, ఆకుకూరల ద్వారా ప్రకృతి వ్యవసాయ విధానాన్ని మీరు ట్రైనింగ్ పొందండి. మీరు ఎవరు అంటే చూడనక్కర్లేదు అంటారు, మీకు మీరు ప్రయత్నం చేయండి. చిన్న ఆకుకూరలు, కూరగాయల ద్వారా ఒక 20 సెంట్లు 40 సెంట్లు 1 ఎకరా ముందు పెట్టి ఆ 1 ఎకరాలో మీకు మనస్ఫూర్తిగా ఇష్టమైన పండ్లను మీ కుటుంబం కోసం కొన్ని 5 రకాల 6 రకాల 10 రకాల పండ్ల మొక్కలను రకానికి 5 10 అరటి, బొప్పాయి, సీతాఫలము, దానిమ్మ, ద్రాక్ష తీగ, ఇవి మెయింటెనెన్స్ తక్కువ పెడుతూ మీకు సమస్య లేకుండా మీరు ఆరోగ్యంగా ఆనందంగా తినే పళ్ళు ఇవి. మొదటి సంవత్సరం మనకు దాని మీద పట్టు సాధించి ట్రైనింగ్ అయిపోతాం. ఎవరితో పని లేదు. అంటే మనకి ఏదైనా కావాల్సింటే సమాచారం ఎలాగో దొరుకుతాయి యూట్యూబ్లో. కషాయాలు అయితేనేంటి, యూట్యూబ్లో కూడా కషాయాల గురించి, రసాల గురించి దొరుకుతాయండి. దయచేసి నేను నమ్మవద్దండి అన్నది, నేను పలానా పంట పెట్టాను, 2 ఎకరాలు 20 లక్షల పంట, బీర పెట్టాను 80 టన్నులు దింపాను. ఏం సార్ 8 టన్నులు దింపినానంటే నమ్మొచ్చు సార్, 80 టన్నులు దింపానంటే అది నమ్మే విధానం కాదు. ఇలాగా రెచ్చిపోయే డైలాగులు పెట్టిన దాన్ని నమ్మొద్దు. కూలంకుషంగా దయచేసి గమనించండి. ఏదైనా కానీ వాళ్ళు వీడియో తీసినప్పుడు జరిగిన వాతావరణ పరిస్థితులు, వాళ్ళ పంట ఉన్న భూములు, ఇవి కూడా ఒకసారి బ్యారీ చేయండి. దానివల్ల అది నిజమాపదం మీకు తెలుస్తుంది. దీనికి ఒకటే మార్గం సార్, వేలు లక్షలు జీతాలను వదులుకొని ఈ వ్యవసాయ భూములు కలిగిన ప్రాకృతిక రైతులు కానీ, వ్యాపారస్తులు కానీ, పెద్ద చదువులు చదివిన ఉద్యోగస్తులు కానీ ప్రకృతి మీద మమకారంతో పెట్టుబడి లేని విధానము, అధిక లాభాలు కలిగిన విధానం అని చెప్పి దీనికోసం ఎంతోమంది వస్తున్నారు. దయచేసి మీరు స్వతహాగా ఎవరెవరినో నమ్మి నష్టపోకుండా తక్కువ మొత్తంలో మొదట సాగును మొదలుపెట్టి దానిని మీ సొంత అనుభవం పొందుతూ విస్తీర్ణాన్ని పెంచుకుంటూ పోండి. దానివల్ల ఎన్నో విధాల 100కి 100 భాగాలు విజయవంతమైన వ్యవసాయాన్ని మీరు చేయగలరు. ఈ ప్రకృతి వ్యవసాయంలో ప్రకృతి వ్యవసాయం అనే పదంలో ఉన్న నిజమైన అర్థము తనను తను పోషించుకునేలాగా మొక్కలను ప్రిపేర్ చేయడం వల్ల, వాటి నుంచి వచ్చిన వ్యర్థాలను వాటికే అప్పగించడం వల్ల మనకు 100కి 92% డబ్బు పెట్టుబడి అవసరం లేకుండా పోతుంది.
సత్య గారు, మరి అంటే వ్యవసాయం మొదలు పెట్టే ముందు భూమికి ఎలాంటి ఎరువులు ఒక చిన్న మాట తెలుపుకుంటాను సార్. పశువులు ఎప్పుడు కొరవడిపోయినాయో మన కుటుంబాల నుంచి మన వ్యవసాయం కూడా బంద్ అయిపోయింది సార్. ఆవులు, పశువులు, పాడి పంట అన్నారు. పాడి ఎప్పుడు దూరం అయిపోయిందో పంటలు దూరం అయిపోయినాయి, దిగుబడులు లేకుండా పోయినాయి సార్. ఇప్పుడు మనము దుక్కిదుంటున్నప్పుడు ఎంతోమంది ఈ కొన్ని రసాయనిక ఎరువుల మూటలను వేస్తున్నారు. దాని బదులు పేడెరువు, గోమూత్రము, గోమయము అంటే ఆవు పేడ వీలైనంత దుక్కిలలో వేసి దున్నగలిగితే ఈ రోగాలు వచ్చే సంఖ్య 90% తగ్గిపోతుంది సార్. మొక్కకి యాంటీబయాటికల్ కెపాసిటీ వేరు ద్వారా దాని జన్మతహా వస్తుంది కదా సార్. విత్తనం మొలకెత్తినప్పుడు కానీ మనం నార మొక్కలు నాటినప్పటి నుంచి కానీ అందుకోసం అది పేడ కల్లాపి పేడతో యాంటీవైరల్ సార్. అది సైన్స్ టెక్నిక్. అది ఇంటి ముందర ఆవు పేడనే అలకాలి అంటారు. దానివల్ల ఇంటిలోకి వచ్చే వైరస్ 99.9% వైరస్ అక్కడే డెత్ అయిపోతుంది. యాంటీబయాటికల్ కెపాసిటీ గోపేడలో, ఆవు పేడలో విపరీతంగా ఉంది. బొప్పాయి ప్రతి 10 అడుగులకు ఒకటి పెట్టుకోవాలి. బొప్పాయి నుంచి 10 అడుగుల్లో సీతాఫలము, 10 అడుగుల్లో జామ, 10 అడుగుల్లో దానిమ్మ, 1 2 3 4 4 రకాలు చెప్పానండి. అంజీరా 5 రకాలు. మునగా ఉంది. ఇప్పుడు 1 2 3 4 5 పెట్టాం. నెక్స్ట్ లైను 2 3 4 5 1, మూడవ లైను 3 4 5 1 2. ఇట్లా ఒక మొక్క ఒకే చోట రాకుండా కలగలుపుగా పెట్టగలిగితే మనకు చీడపీడల నివారణలో వాటి దాడిలో చాలా వరకు మనకు దాని అంత భయపడే అవసరం ఏమాత్రం రాదు. స్వతహాగా అవే ఏర్పరచుకుంటాయి. సెల్ఫ్ ప్రొటెక్షన్ ఉంటుంది. ఇమ్యూనిటీ పవర్ ఎక్కువగా ఉంటుంది. వాటికి రోగ నిరోధక శక్తి. ఈ వైరస్లు కూడా ఎక్కువగా ఆశించే పరిస్థితి ఉండదు. అవి పంట వచ్చేంత వరకు కింద 3 లేయర్లు, 1 దుంప జాతి, 1 తీగ జాతి, 1 మొక్కలు, మిరప, వంగ, టమాటా, బంతి, కాలీఫ్లవర్, క్యాబేజీ, గోరుచిక్కుడు ఇలాంటివి మొక్కల పెంపకం. ఇలా 3 విధాలుగా మనం మెయింటైన్ చేసుకుంటే ప్రతిరోజు చిన్ని వ్యాపారస్తులతో మనకి ఎవరైతే కూరగాయలు అమ్ముకోవడానికి మన ఇంటి ముందరకు వస్తున్నారో వాళ్ళకు మనం మీరే తెంపుకొని మాకేమిస్తారు వాళ్ళకి అమ్మేద్దాం. తక్కువ విస్తీర్ణములో మొదట మీకు అన్ని విధాల దీని సంపూర్ణ సమగ్రమైన సమాచారం అనుభవం వచ్చిన తర్వాతనే పెద్ద మొత్తంలో విస్తీర్ణానికి మీరు ప్రయత్నం చేయండి. ప్రకృతి వ్యవసాయము తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి వచ్చేలాగా మీరు మీ నిర్ణయాలు తీసుకోవడానికి సరైన దారి. తక్కువ మొత్తంలోనే మొదలు పెట్టండి. సంపూర్ణ పరిజ్ఞానం కలిగిన తర్వాత పెద్ద మొత్తంలో మొదలు పెట్టండి. ఇది ప్రకృతి వ్యవసాయం యొక్క అసలైన పరిస్థితి.